శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కన్యారాశి వారికి ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మీ రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా మారిపోతాడు. 19వ తారీఖు వరకు కూడా కేతు ఉంటాడు. 19 నుంచి మారి వ్యయభావంలోకి వెళ్తాడు. అక్కడ చెప్తాను, అక్కడ గురించి చెప్పుకుందాము. ఏదేమనండి, స్ట్రైట్గా మీ రాశిని శని చూస్తాడండి. కన్యారాశి వారికి శని ప్రభావం వల్ల చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ తాత్కాలికంగా మీకు రాబోతున్నాయి. కానీ మీ స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన, స్థిరమైనటువంటి కోరికలు ఎక్కడికి బ్యూటిఫుల్గా ఉంటారు. ఎదుటి వాళ్ళని సహాయం చేసే తత్వము ఎక్కడికి పోతుందండి. మీకు ఇంక గొప్ప విశేషం చెప్పమంటారా? కన్యారాశి వారికి 15వ తారీఖు నుంచి గురుడు మారడం వల్ల విశేషమైన సంపదలు కలగబోతున్నాయండి. 1 సంవత్సరం పాటు ధనానికి ఎవరి దగ్గర డబ్బులు అయ్యా బాబోయ్ అని అడగరు. మీరే ఎదుటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో మీరు ఉంటారు. ధనం విషయంలో, చదువు విషయంలో, బంగారు ఆభరణ కొనుక్కునే విషయంలో ఏమాత్రం తగ్గరం. ఇది ఖచ్చితం. నేనే నా సొంత కవితలో సొంత డబ్బా కొట్టను, సమస్య లేదు. నేను చెప్పను కూడా అలాగా. శాస్త్రం ఎలా చెప్తాను అలాగే చెప్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తా చెప్పడానికి మంచిగా. సరేనండి, కుటుంబంలో వృద్ధి ఉంటుందండి. కుటుంబంలో శుభ విషయాలు, శుభకార్యాలు, శుభాలు జరుగుతాయి. మీ కుటుంబంలో మీ పుత్రుల వల్ల కానీ, పుత్రికల వల్ల కానీ, మీ కుటుంబంలో మీ భార్యాభర్తల విషయంలో కానీ చక్కటి అభివృద్ధి కలిగి తీరుతుందండి. ఇక్కడి నుంచి 15వ తారీఖు నుంచి బ్యూటిఫుల్ టైం. అదొకటి. సంగీతంలో ఉన్న వాళ్ళకి, అలాగే బాగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బు సంపాదన మెరుగుపడుతుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. అంతేకాకుండా నీకు గొప్ప విషయం చెప్పంటారా? చాలా అద్భుతమైన ఇన్నాళ్ళు మీరు చాలా కష్టపడ్డారండి, చాలా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్. 4th భావానికి గురుదృష్టి పెట్టాడు చూసారా భగవంతుడు. అంటే ఏంటి? చదువులో ఏమాత్రం తగ్గరు, మీరు బ్యూటిఫుల్గా వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి చాలా బాగుంటుందండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి అసలే మీరు సంగీత ప్రియులు. సంగీతంలో ఉన్న వాళ్ళకి సంగీతం బాగా సక్సెస్ చేసుకుంటారండి. ఇక్కడి నుంచి వెనక్కి దగ్గర ఆ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి కన్యారాశి వాళ్ళకి. అంతేకాకుండా 4th భావం బాగుండడం వల్ల బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. వాహనాలు, గృహాలు కొనుక్కోవడమే కాకుండా రైతులకండి చక్కటి ఆదాయ వనరులు మెరుగుపడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ సంతానం విషయంలో ఏమాత్రం దగ్గర వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. కన్యారాశి వాళ్ళకి 18వ తారీఖు వరకు, 18 తర్వాత 19వ తారీఖు నుంచి రాహు 6వ భావంలోకి వస్తున్నాడు. ఇక్కడి నుంచి బాగుంటుందండి. 6వ భావంలో ఉన్నారు అంటే రాహు సప్తమస్థానంలో ఉండి దోషకారకుడు అయిపోయాడు కదా. 18వ తారీఖు వరకు కూడా భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెట్టేశాడు. సరే, మనం మంచి చెప్పుకుందాం. 6వ భావంలో రాహు రావడము 19వ తారీఖు నుంచి వలన
ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోతూ ఉంటారు, విజయం సాధిస్తారు. అంటే గ్రూప్స్ రాస్తూ ఉండడము, ఏదో సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు కదా మీరు ఎగ్జామ్స్, ఐసీడబ్ల్యూఎస్ సిఏ రాస్తుంటారు, వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా రాహు ఆరోభాలు ఉన్నాడంటే మీకు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ, లేదా కోర్టు అంటాం కదా, వాటిలో కానీ ఫేవరబుల్గా భగవంతుడి దేవల్ల మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందండి. మీరు విజయం సాధిస్తారు కూడా 6th హౌస్లో రాహు వలన. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి కూడా అవకాశం ఉందండి. 7వ స్థానంలో బుధ శుక్రులు మంచిదేనండి. ఎందుకంటే మీ 2nd హౌస్లో 7వ ఉన్నాడు కదా, భయపడాల్సిన అవసరం ఏముందండి. బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే భూములు కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, చర్చలలో పాల్గొనడం. చర్చలు అంటే ఏంటంటే డిబేట్స్. అలాగే సంగీత సాహిత్యం కళారంగంలో బాగా డెవలప్ అవడం జరుగుతుందండి. 7వ స్థానంలో శుక్రుడితో కలిసినటువంటి శని ఉన్నాడు, రాహు మారిపోతాడు అనుకోండి. ఆ శుక్రుడితో కలిసిన శనే కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీ బుద్ధిని వక్ర మార్గంలో పైలెట్ చేస్తూ ఉంటాడు. చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు ప్రభావం ఉంటుంది, అవకాశం ఉంది. 7వ స్థానంలో శని ఉండడం వలన భార్యాభర్తల విషయంలో అనురాగ అన్యోన్య దాంపత్య జీవితానికి కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయండి. శని మిమ్మల్ని కష్టపడి పనిచేసేట్టు చేస్తూ ఉంటాడు. దగ్గరకు వచ్చిన సంబంధాలన్నింటినీ ఆలస్యం చేసేస్తూ ఉంటాడు. అష్టమంలో రవి ఉన్నాడు కదా, అష్టమ రవి 14వ తారీఖు వరకు ఉంటాడండి ఆయన. అష్టమంలోంచి రవి మారిపోతాడు. అంటే అష్టమంలో రవి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కలగడానికి ఉన్నాయి. కానీ మీకు బ్యూటిఫుల్గా మీ రాష్ట్రాధిపతి అష్టమంలోకి వచ్చేస్తున్నాడుగా 7వ తారీఖు నుంచి. అష్టమంలో బుధుడు, అమ్మ బాబోయ్, అనారోగ్య సమస్యలు ఎక్కువ చేసేస్తాడు నాయన. మరి రాష్ట్రాధిపతి అనుకుంటాం కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అవి కాకుండా మేము సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ, గవర్నమెంట్ ద్వారా ధనాన్ని సంపాదించేది చేస్తూ, విదేశ కరెన్సీని మీకు వచ్చేది చేస్తూ, విదేశీయుల్లో పర్యటన జరిగేది చేస్తాడు. చూసుకోండి బుధుడు ఖచ్చితంగా అలా చేస్తాడు. అంతే తప్ప అమ్మ బాబోయ్ మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడా అని అసలు ఆలోచన అక్కర్లా మనకి. మీకు విదేశ పర్యటన జరుగుతుంది. మీకు 7వ తారీఖు నుంచి విదేశాల్లో పర్యటిస్తారు, బ్యూటిఫుల్గా ఉంటుంది, వస్త్రాలు కొనుక్కుంటారు. బుధుడు అన్నాడంటే అంటే విష్ణు ఆలయాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. బుధుడు సామాన్యుడే కాదండి. మీకు మీ రాశ్యాధిపతి 9th హౌస్, మీ దశమాధిపతి కూడా అయ్యాడు. సరే పక్క చెప్పుకుందాం. భాగ్యస్థానం నుండి గురుడు ఉన్నాడండి. గురుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. 15వ తారీఖు నుంచి రవి వస్తాడు. భాగ్యస్థానం రవి 12th హౌస్ లార్డ్ భాగ్యం, 9th హౌస్. మీరు ఎలా ఎలా చూసుకున్న ప్లానెటరీ పొజిషను, మీకు విదేశీ పర్యటన తప్పదు. ఖచ్చితంగా వెళ్తారు మీరు, విదేశాల్లో ఉంటారు మీరు. పైగా నేను ఏదో సరదాగా నోటికి వచ్చి చెప్పడం కాదండి. రీజన్ ఏంటి అంటే 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో 15వ తారీఖు నుంచి సూర్య భగవాన్ ఉన్నాడు. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. మీ తండ్రి గారిని కూడా విదేశాలు తీసుకెళ్తారు మీరు. మీకోసం వస్తారు. ఆయన నాన్నగారు, మీ అమ్మగారు కూడా వస్తారు. మీ నాన్నగారు ముఖ్యంగా మీ అంత ఇష్టము, ఆయన మిమ్మల్ని చూడడానికి వచ్చి తీరుతారు. అదో పక్కకు పెడితే రవి చాలా బాగుంటాడంటే, భాగ్యంలో రవి చాలా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తాడు. పదవులు ఇవ్వడము, భూములు, వాహనాలు కొనుక్కోవడం చేయడము, వాహన యోగ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా రకరకాల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఉన్నతమైన విద్య కలిగేట్ చేస్తుంటాడు ఆయన. సూర్య భగవాన్ ఆలయాల దర్శన భాగ్యం ఉంటుంది. దేవాలయ సందర్శనం ఎక్కువ చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. చెప్పుకుంటూ లేకపోతే అనర్గళం. అన్నిటికంటే ముఖ్యమైనది దశమంలో గురుడు, చతుర్థ భాగ్య సప్తమాధిపతి మీకు దశమంలో ఉన్నాడండి. చాలా మంచి చేస్తాడు. కేంద్రపంచ దోషం ఉండదు. ఏదంటే లగ్నాన్ని చూసుకుంటాం. గురుడు ఉండడం వలన, దశమంలో గురుడు ఉండడం వలన ముఖ్యంగా మీరు వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి చక్కటి కాలం. ఇక్కడి నుంచి సంవత్సరం పాటు ఒక వెలుగుతారు మీరు. అంతేకాకుండా మీ ఉద్యోగాల్లో అంటే 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పటికీ ఉద్యోగాలలో బాగా డబ్బు సంపాదించుకుంటూ విదేశాలకు వెళ్తూ విదేశాల ద్వారా ధన సంపాదన మీకు ఉండి తీరుతుంది. అది కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే. సో అంతేకాదండి, 10th భావంలో గురుడు ఉండడం వలన విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, సిఏ, ఐసీడబ్ల్యూఏ కంపెనీ సెక్రటరీస్ అంటారు సరే వాళ్ళకి, డాక్టర్స్కి, ముఖ్యంగా చెప్పాలంటే దశమంలో గురుడు ఉన్నాడంటే అడ్వకేట్స్, లాయర్స్ అంటారు సరే వాళ్ళకి దశమంలో గురుడు అంటే అబ్బా బాబోయ్
వాళ్ళే ధీటుగా ఉంటారనమాట. తీసిపోరు, ఎవరికి తీసిపోరు. అంత బ్యూటిఫుల్గా దశమగురుడు చాలా అద్భుతం అండి. నిజంగా అది చాలా తక్కువ చెప్తాను. అద్భుతాలు ఉన్నాయి. వాహన యోగాలు, గృహయోగాలు అద్భుతంగా ఉండడము, పొలిటికల్ రంగంలో రాణించడము, ప్రజాసేవ ఉండడము, అలా చాలా ఉంది. సరేనండి, కన్యా రాశి వాళ్ళకి కుజుడు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాడు. అష్టమాధిపతి కుజుడు 11వ భావంలో ఉండడం తప్పు. అందుకనే మీరు చూడండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఉద్యోగం బాగుంటుందండి. వ్యాపారస్తులకు మాత్రం భూములో తగాదాలు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా 12వ భావంలోకి 19వ తారీఖు నుంచి కేతు వస్తున్నాడు వలన మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. టెంపుల్స్కి బాగా వెళ్తూ ఉంటారు. గుడులకి, గోపురాలకి, చెరువులు, బావులు తవ్వించడం కోసము మీరు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఏదేమైనానంటే మీ గ్రహాలన్నీ కూడా ఈ నెల మొత్తం కూడా కాలసర్పదోషంలో, కాలసర్పదోషంలో ఉండిపోయాయి. కాబట్టి మనం వీలుంటే కాళహస్తి వెళ్ళడము, రావు కేతులు పూజ చేయించుకోవడము, మనకు అంత దూరం వెళ్ళడం, నేనైతే వెళ్ళాను కదా. కాబట్టి నేనంటే నేను కన్యారాశి కాదనుకోండి, నేను చెప్తున్నా జనరల్గా ఏ రాశి వాళ్ళని వెళ్ళాల్సిందే. కాబట్టి ఏంటంటే మనం వెళ్ళలేం కాబట్టి మన ఊళ్ళోనే అమ్మవారిని పూజించడము. పౌర్ణమి కూడా వస్తుంది కదండి, పౌర్ణమి పూట అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదా. అమ్మవారిని పూజించడము, అలాగే మన ఈ నెలలో కూడా కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. ఈ విధంగా చేసుకోవడం వలన కుజుడు కూడా పూజ చేసుకోవడం వలన మీకు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి పూజ చేస్తూ అమ్మవారి యొక్క పూజలు కాకుండా చండీ హోమాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.